చూడండి, ఇంకా కొద్ది నిమిషాలు ఆగండి భయ్యా. ఈరోజు మీతో ఏదో అసాధారణం జరగబోతోంది. అది అందరితో జరిగేది కాదు. ఈ వీడియో, ఈ మాటలు, ఈ క్షణం యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదు. ఎందుకంటే బహుశా ఇంకా మీకు తెలియలేదు కానీ విశ్వం మిమ్మల్ని ఈ సమయంలో, ఈ స్థలంలో ఒక ప్రత్యేక కారణంతో ఆపింది. ఈ వీడియో పూర్తిగా చూడొద్దు, మీరు మీ అదృష్టం తలుపు తెరవడానికి సిద్ధంగా లేకపోతే. కానీ నిజంగా మీ జీవితంలో ఒక్కసారిగా అంతా ఎలా మారబోతోందో తెలుసుకోవాలని ఉంటే దయచేసి దీన్ని మిస్ చేయొద్దు. ఎందుకంటే రాబోయే కొద్ది నిమిషాల్లో విశ్వం మీకు ఒక రహస్యం చెప్పబోతోంది. అది కేవలం ఎంపిక చేయబడిన వాళ్లకే తెలిసే రహస్యం. ఇప్పుడు మీరు కూడా వాళ్లలో ఒకరయ్యారు. ఇటీవల మీకు ఏదో వింతగా అనిపిస్తోందా? కారణం లేకుండా ఆందోళన, ఎవరో వచ్చేస్తున్నట్టు అనిపించడం, లేదా లోపల ఏదో కదలిక, అంతా సాధారణంగా అనిపించడం లేదు కదా? ఇవన్నీ సంకేతాలే. విశ్వం ఎప్పుడైతే ఒకరిని ఒక గొప్ప మార్పుకి ఎంచుకుంటుందో ముందు వాళ్ల చుట్టూ ఉన్న శక్తిని మారుస్తుంది. అదే ఇప్పుడు మీతో జరుగుతోంది. ఇటీవల మీ ముందు కొన్ని అనుభవాలు వచ్చాయి కదా? ఎప్పుడూ రాని కలలు, ఎక్కడ్నుంచో వచ్చి మీ మనసులో మార్మోగిన ఆలోచనలు. ఇవి సాధారణమైనవి కావు. ఇవి ఆ శక్తి సంకేతాలు. ఆ శక్తి మీ దగ్గరకు వస్తోంది. మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ విశ్వం ప్రతిరోజూ ప్రతి మనిషికి సంకేతాలిస్తుంటుంది. కానీ అందరూ వాటిని గుర్తించలేరు. మీలో ఆ సున్నితత్వం ఉంది, ఆ జాగృతి ఉంది. అందుకే మీరిప్పుడొక లోతైన ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టారు. ఈ సందేశం మీకు కనిపించడం యాదృచ్ఛికం కాదు. ఇప్పుడు మీ జీవితంలో రాబోయే మార్పు సాధారణం కాదు. అది మీ మొత్తం వాస్తవికతనే తలకిందులు చేస్తుంది. మీరు ఎప్పుడూ కలగన్న సంతోషం, సమృద్ధి, ప్రేమ, ఉద్దేశం ఇప్పుడు అన్నీ మీ దగ్గరికి వస్తున్నాయి. కానీ గుర్తుంచుకోండి, ఏదైనా గొప్ప విషయం జరగాలంటే ముందు అన్నీ చెల్లాచెదురవుతాయి. తుఫాను ముందు ఉండే నిశ్శబ్దంలాగా మార్పు ముందు ఒక వింత ఆందోళన వస్తుంది. మీరు ఆ ఆందోళనను ఇప్పటికీ అనుభవించారు కదా? అదే ఏదో అసాధారణం జరగబోతున్న సంకేతం. విశ్వం మీ ఆత్మని పిలిచింది. ఇప్పుడు మీ చుట్టూ ఏమి జరుగుతున్నా అదొక పెద్ద ప్రణాళికలో భాగమే. దూరమవుతున్నవాళ్లు, మూసివేయబడుతున్న తలుపులు, తెగిపోతున్న సంబంధాలు, బయట ప్రపంచం ఇంకా అదే ఉంది. కానీ మీ ఆత్మ మారుతోంది. మీ శక్తి ఇప్పుడు పాతది కాదు. శక్తి మారితే విశ్వం మొత్తం ఆ కొత్త శక్తికి అనుగుణంగా మారుతుంది. మీ చుట్టూ ఉన్నవాళ్లు, పరిస్థితులు, అవకాశాలు క్రమంగా మారిపోతాయి. పగుళ్ళు ఉన్న సంబంధాలు మళ్లీ కలుస్తాయి. మూసివేయబడిన తలుపులు తెరుచుకుంటాయి. మీ కలలు ఇక కేవలం కలలుగా ఉండవు, అవి నిజమవుతాయి. ప్రతిరోజు మీరు మీతో ఈ మాట ఒప్పందం చేసుకోండి. నేను మాట్లాడే ప్రతి మాటలో కాంతి ఉండాలి. నేను ఆలోచించే ప్రతి ఆలోచనలో ప్రేమ ఉండాలి. నేను కోరుకునే ప్రతి కోరిక నా కోసం మాత్రమే కాకుండా అందరి మేలు కోసం ఉండాలి. ఇదే మీ తదుపరి అధ్యాయం తాళం చెవి. ఇప్పుడు ఆ దివ్య మార్గంలో నడిచే సమయం. ఈ వీడియో చూడ్డంతోనే దానికి శ్రీకారం చుట్టారు. ఎందుకంటే ఇది సాధారణ వీడియో కాదు. ఇది విశ్వం పంపిన ఒక దివ్య సందేశం. కేవలం తన ప్రతినిధులకు మాత్రమే చూపించే సందేశం. ఈ సందేశం మీ దాకా వచ్చేసరికి ఏదో గొప్పది మారబోతోందని అర్థం చేసుకోండి. విశ్వం ఆ దాచిపెట్టిన శక్తి మీ పక్కనే ఉంది, ఇంకో అడుగు దూరంలో. ఇక మీరు కేవలం నమ్మకం ఉంచండి. ప్రతిరోజూ ఆ సంకేతాల కోసం జాగృతంగా ఉండండి. మీ గుండెలో ఏదైనా లేచి నిలబడితే దీన్ని ఒంటరిగా ఉంచొద్దు, మధ్యలో ఆపొద్దు. ఎందుకంటే ఇదే ఆ క్షణం. విశ్వం మీ దగ్గరికి వచ్చిన క్షణం. విశ్వం ఎప్పుడూ కారణం లేకుండా సంకేతాలు పంపదు. దీన్ని యాదృచ్ఛికమని అనుకోకండి. ఇది నిర్ణయించబడింది. ఇది ఒక ఆహ్వానం. ఇది సాధారణ సంఘటన కాదు. ఇది మీకోసం పంపిన ఒక దివ్య సంకేతం. విశ్వం ఇప్పుడు మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. మనం ఎప్పుడైతే నిజంగానే నా అదృష్టం మారుతుందా అని, నిజంగానే అద్భుతాలు జరుగుతాయా అని అనుమానిస్తామో ఆ రోజే మలుపు వస్తుంది. ఈరోజు ఆ మలుపు. మీ ఆత్మ ఈ సందేశాన్ని అనుభవిస్తే, మీ గుండె కారణం లేకుండా వేగంగా కొట్టుకుంటే అర్థం చేసుకోండి, విశ్వం మిమ్మల్ని ఎంచుకుంది. గుర్తుంచుకోండి, మార్పుకి ముందు రాత్రి అతి బరువైనది. చాలామంది అక్కడే ఓడిపోతారు, ఇంక తట్టుకోలేను అని. కానీ ఆ సమయంలోనే విశ్వం తన అతి గొప్ప అద్భుతాన్ని సృష్టిస్తుంది. ఇటీవల మీరు కొన్ని వింత సంకేతాలు చూశారు కదా? ఒకే నంబర్ ఎప్పుడూ కనిపించడం. ఎందుకంటే మీరు ఎంపికయ్యారు. అందరూ ఈ స్థాయికి రారు. అందరికీ విశ్వం ఇలాంటి సంకేతాలు పంపదు. ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే మీ ఆత్మ సిద్ధంగా ఉందని అర్థం. ఇప్పుడు మీ లోపలి శక్తిని పూర్తిగా గుర్తించే సమయం. ఇప్పటివరకు మిమ్మల్ని మీరు బలహీనులనుకుంటే
ఇప్పుడు మీతో మీరే చెప్పుకోండి, నేను సిద్ధంగా ఉన్నాను. నా జీవితంలో కొత్త అధ్యాయాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక నుంచి మీరొక్కటే చేయాలి. ఏం జరుగుతున్నా అది మీ మేలు కోసమేనని అంగీకరించండి. గతం నొప్పిని వదిలేయండి. మీరు సంవత్సరాలుగా మనసులో పెంచుకున్న ఆ బాట మీద నడవబోతున్నారని అంగీకరించండి. విశ్వం చెప్తోంది, పూర్తి శ్రద్ధతో సమర్పించుకుంటే అది మీకోసం స్వయంగా సృష్టిస్తుంది. ఇప్పుడు మీ బాధ్యత నమ్మకాన్ని కాపాడుకోవడం. పరిస్థితులు ఎలా ఉన్నా ఈ మాటలు మీ ఆత్మని తాకితే, ఈ సందేశం మీ గుండెని తాకితే అర్థం చేసుకోండి, విశ్వం నిజంగానే మీతో మాట్లాడింది. మీరిక్కడికొచ్చారంటే మీరు ఎంపికయ్యారని నిదర్శనం. ఈ వీడియో మీద క్లిక్ చేసిన క్షణం మీ జీవితంలో ఒక అదృశ్య తలుపు తెరుచుకుంది. ఇక నుంచి పరిస్థితులు మారతాయి, వేగంగా మారతాయి. ఆగిపోయినవన్నీ ప్రవహించడం మొదలు పెడతాయి. ఎందుకంటే విశ్వం ఇప్పుడు మీ సహాయానికి సక్రియమైంది. మీలో ఒక శక్తి ఉంది, ఒక వెలుగుంది. మీరు కూడా ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు, కానీ ఇప్పుడు దాన్ని గుర్తించి సమయం. విశ్వం మీకు చెప్తోంది, మీ ఆత్మ ఎంతో సహనం చేసింది. ఇక ఇవ్వడం మీ వంతు. మీరు రాత్రుల్లో పునరావృతం చేసిన ప్రశ్నలకు, గుండెలోంచి చేసిన ప్రార్థనలకు జవాబు వస్తుంది. మీరు నమ్మకం కోల్పోయినా, ఎదురుచూపుల్లో అలసిపోయినా మిమ్మల్ని వదిలేయలేదు, మిమ్మల్ని సిద్ధం చేస్తోంది. ఇప్పుడు మీకు ఒక అదృశ్య శక్తి తోడుగా ఉన్నట్టు అనిపిస్తుంది. విశ్వం ప్రణాళిక సక్రియమైంది. దీన్ని ఆపలేరు, మార్చలేరు. మీ చుట్టూ శుభ సంఘటనలు జరుగుతాయి. మీ ప్రస్తుత అవగాహనకు అందని సంఘటనలు. కొందరు ఒక్కసారిగా వెళ్ళిపోతారు, కొందరు తిరిగొస్తారు, కొందరు కొత్తగా మీ జీవితంలోకి వస్తారు. మీ కథలో ముఖ్య పాత్ర పోషిస్తారు. కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు, అంతా చాలా వేగంగా మారుతుంది కాబట్టి. కానీ భయపడకండి, ఇదే విశ్వం తీరు. మీ నుంచి తీసివేయబడింది మెరుగైన రూపంలో తిరిగి దొరుకుతుంది. అపూర్ణంగా మిగిలింది పూర్తి అవుతుంది. దూరమైనది మీ వైపు ఆకర్షించబడుతుంది. ఈ సమయంలో మీరు అనుభవించే భావోద్వేగాలు సాధారణం కావు. ఒక్కసారిగా ఏడుపుస్తుంది, ఎవరో వీపు మీద చేయి వేసినట్టు, గదిలో ఒంటరిగా ఉండి ఎవరో ఉన్నట్టు. ఎందుకంటే ఇక విశ్వం కేవలం సంకేతాలు ఇవ్వడం మానేస్తుంది. అది స్వయంగా జోక్యం చేసుకుంటుంది. పాతకర్మలు తెంచుతుంది. మీ ఆత్మ పూర్వజన్మ బంధాలు తెంపుతుంది. మీ చుట్టూ ఒక రక్షా కవచం తయారు చేస్తుంది. ఎటువంటి ప్రతికూలత కూడా మిమ్మల్ని తాకలేదు. మీ ఆలోచనలు ఇప్పుడు మరింత శక్తివంతమవుతున్నాయి. ఏదైనా కోరిక కలిగితే విశ్వం స్వయంగా దాన్ని మీ వైపు తెస్తుంది. కానీ దీనితో ఒక బాధ్యత కూడా వస్తుంది. ఇక మీదట మీరు ఆలోచించేది, అనుభవించేది, మాట్లాడేది అది నిజమవుతుంది. అందుకే మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రతికూలత నుంచి దూరంగా ఉండాలి. మీ జీవితం ఇంతకు ముందులా ఉండదు. మీరు ఎంత తీవ్రంగా కోరుకున్న మార్పు, మీరు మాటల్లేని ప్రార్థనలు చేసినవి, భయంతో దాచేసిన కోరికలు, ఇప్పుడవన్నీ మీ ముందుకొస్తున్నాయి. ఇదే ఆ క్షణం. విశ్వం మీకు చెప్పాలనుకుంటోంది, మీరు ఎంతో సహనం చేశారు. ఇక పొందే సమయం. మీ జీవితంలో అతి గొప్ప రాత్రి ఆ సూర్యోదయానికి ముందు ఉంటుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న కష్టాలు, గందరగోళం, ఒంటరితనం అవన్నీ మీ నుంచి నిష్క్రమిస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో, ఒక్క రోజులో మీ మొత్తం ప్రవాహాన్ని మార్చి ఏదో ఒకటి జరగబోతోంది. విశ్వం మిమ్మల్ని మానసికంగా, భావోద్వేగంగా సిద్ధం చేస్తోంది. కొత్త శక్తి, కొత్త వాళ్ళు, కొత్త అవకాశాలు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి. భయపడాల్సిన పని లేదు. ఇవన్నీ మీకోసమే, మిమ్మల్ని కొత్త ఎత్తుకు తీసుకెళ్లడానికి. ఈరోజు ఈ సందేశం సాధారణం కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక అన్లాకింగ్. మీరు ఎందుకు ప్రత్యేకమైనవారు. ఈ వీడియో అందరికీ కనిపించదు. ఇంకా ప్రాపంచిక మాయలో చిక్కుకున్న వాళ్లకి, తమ ఆత్మ పిలుపుని ఇంకా వినలేని వాళ్లకి ఇది కనిపించదు. కానీ మీరు ఇక్కడ ఉన్నారు అంటే మీ ఆత్మ ఇప్పుడు మేలుకుంది. మీకోసం విశ్వం మార్గాలు తెరుచుకుంటున్నాయి. యాదృచ్ఛికాలు ఇంక సంకేతాలవుతాయి. సంకేతాలు సాక్షాత్ అనుభవాలు అవుతాయి. ముందు కనిపించని అవకాశాలు, మీ ఆత్మ కోసం పంపబడిన వాళ్ళు, మీ లక్ష్యానికి చేర్చే పరిస్థితులు మీకు దొరుకుతాయి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఈ సందేశాన్ని అనుభవించడం. కేవలం వినడం కాదు, లోపలికి తీసుకోవడం. కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం మీ గుండెలోంచి చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను. విశ్వ ఏమి పంపితే అది స్వీకరిస్తాను. ఈ ఒక్క మాటే మీ జీవితంలో అద్భుతాలకు తలుపు తెరుస్తుంది. ఇక విషయాలు ఒక్కసారిగా మారతాయి. ఎక్కడ మిమ్మల్ని అర్థం చేసుకోలేదో అక్కడే వాళ్ళు మీ వైపు ఆకర్షితులవుతారు. ఎక్కడ అడ్డంకులు ఉన్నాయో అక్కడ రాటుదారులు తెరుచుకుంటాయి. మూసివేయబడిన తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. మీ జీవితంలో గడియారాల్లో సింక్రొనైజ్డ్ నెంబర్స్ కనిపిస్తాయి. మీరు అలసిపోయారు కూడా, బద్ధకంగా ఉన్నారు కూడా,
కాని ఆగలేదు. ప్రతిసారి పడిపోయినా లేచారు. అదే మీ అతిపెద్ద బలం. విశ్వం దాన్నే చూస్తుంది. మీరు నిలబడి నడిచిన తీరునే. మిమ్మల్ని తడబడిస్తున్న ఆ సంబంధం మీకు స్పష్టమవుతుంది, లేదా తిరుకొస్తుంది, లేదా మీ ఆత్మకి సరిపడే మరొకరు వస్తారు. ఆ ఉద్యోగం, ఆ అవకాశం, ఆ గుర్తింపు ఇక మీ చేతిలోకి వస్తుంది. ఈ రోజు మీకు వచ్చిన ఈ సందేశంలో ఒక హెచ్చరిక కూడా ఉంది. మీ భయాన్ని దూరంగా పెట్టండి. సందేహం, చింత ఇవి 3 అతిపెద్ద అడ్డంకులు. ఈ మూడింటిని ఇప్పుడే తొలగించండి. రేపటి ఉదయం బొత్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ రోజు నుంచి మీతో మీరొక్క మాట ఒడంబడిక చేసుకోండి. నేను నా లోపలి శక్తిని గుర్తిస్తాను. నా ఆత్మస్వరాన్ని ఎప్పటికీ అణచివేయను. ఎందుకంటే విశ్వం శక్తి ఆ వ్యక్తితోనే ఉంటుంది. తన ఆత్మ పిలుపుని వింటూ. మీ ఆత్మ మళ్ళీ మళ్ళీ చెబుతోంది, సిద్ధం కండి, ఏదో గొప్పది జరగబోతోంది. మీరు ఆ బంగారు భవిష్యత్తు దాగి ఉన్న తలుపు వైపు చూశారు. ఇప్పుడు ఆ తలుపు నెమ్మదిగా తెరుచుకుంటోంది. ఈ వీడియో ఆ తలుపు తాళం తెరిచే చెవి. దీన్ని అనుభవించండి, లోపల పెట్టుకోండి, మీతో మీరు చెప్పుకోండి, నేను దీనికి అర్హుడిని. నేను ఇప్పుడు విశ్వం అతి ప్రియమైన సాధకుడిని. ఈ సందేశంలో మీరు ఎప్పుడో కోరుకున్న అన్నీ ఉన్నాయి. మీరు కలగన్న ప్రతి కలని విశ్వం ఇప్పుడు ఒక ప్రణాళికగా మారుస్తోంది. ఒక్కొక్క అవకాశం, ఒక్కొక్క అద్భుతం మీ జీవితంలోకి దిగుతూనే ఉంటాయి. ప్రతిరోజు, ప్రతి క్షణం మీకు కొత్త దిశ చూపుతుంది. మీరే అనుకుంటారు, అవును, ఇదే ఆ సమయం, నేను సంవత్సరాలుగా ఎదురుచూసిన సమయం. నాకు ఈ వీడియో ఎందుకు అప్పుడే దొరికింది? నా మనసు అత్యంత ఆందోళనలో ఉన్నప్పుడు. ఎందుకంటే అదే విశ్వం అందం. మనం అత్యంత భ్రష్టుగా ఉన్నప్పుడు, అత్యంత పడిపోయి లేవాలనుకున్నప్పుడు అప్పుడే మనల్ని పిలుస్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. కళ్ళు తెరుచుకొని ఉంచండి, మనసు ప్రశాంతంగా ఉంచండి, గుండెని సిద్ధం చేసుకోండి. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో మీకోసం రాసిపెట్టినది జరగబోతోంది. ఈ వీడియో వింటుంటే మీ కళ్ళు తడి అయితే, గుండె వేగంగా కొట్టుకుంటే, మనసులో ఏదో కదిలితే అర్థం చేసుకోండి, ఇది మీకోసమే. మీరు దీన్ని వినేశారు, అందుకే ఇక మీ జీవితం ఇంతకు ముందులా ఉండదు. ఆత్మ ఒక గొప్ప మార్పుకి ముందు మేలుకుంటుంది. అప్పుడే విశ్వం సంకేతాలు ఇవ్వడం మొదలెడుతుంది. ఆ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. పాత కల మళ్ళీ కనిపించడం, మరచిపోయిన జ్ఞాపకం ఎప్పుడూ ముందుకు రావడం, కారణం లేకుండా ఒకే వ్యక్తి గురించి లేదా స్థలం గురించి ఆలోచిస్తూ ఉండడం. ఇవన్నీ యాదృచ్ఛికాలు కావు. ఇవి మీ మారుతున్న భవిష్యత్తు శబ్దాలు. విశ్వం ఈరోజు మీకు చెప్పాలనుకుంటోంది, మీరు చాలా కాలంగా ఒక మలుపు మీద నడుస్తున్నారు. అక్కడ అన్నీ మూసివేయబడినట్టు కనిపించాయి. మీరు ఎన్నోసార్లు అనుకున్నారు, ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు నా కష్టం ఫలిస్తుంది, ఎప్పుడు నాకు ఆ శాంత దొరుకుతుంది అని. ఇప్పుడు ఆ మార్పు రాబోతున్న రోజుకి ఒకరోజు ముందు ఈ వీడియో మీ ముందుకు వచ్చింది. ఎందుకంటే విశ్వం అలాగే పనిచేస్తుంది. ఎవరైనా చాలా కాలం పోరాడుతూ, ఎంతో సహనం చేసి ఇంకా ఆశ వదలకపోతే విశ్వం స్వయంగా ఒక సందేశం పంపుతుంది. ఈరోజు ఈ సందేశం ఆ మారిన జీవితానికి ఆరంభం. మీరు ఎప్పుడో ఒకప్పుడు టూటీ బద్ధకంగా ఉన్న రోజులు చూశారు. ఎవరూ మీ మాట వినేవాళ్లు లేరు. మీ కన్నీళ్లు కేవలం దిండుకు మాత్రమే తెలుసు. రాత్రుళ్ళు ఏడుస్తూ గడిపారు. కానీ ఉదయానికి మళ్లీ లేచారు. ఎందుకంటే మీలో ఆ శక్తి ఉంది, ఆ విశ్వాసం ఉంది. అది అందరికీ ఉండదు. ఇప్పుడు విశ్వం మీకు ఇదే చెప్పడానికి వచ్చింది. మీ సహనం సమయం పూర్తయింది. ఇక మీదట ఫలితం, శాంతి, పూర్ణత సమయం. మీకు ఇంకా ఏమీ మారినట్టు అనిపించవచ్చు. మీరు ఎన్ని తలుపులు తట్టి అలసిపోయారో, ఇక ఆ తలుపులే మీ ముందుకు వస్తాయి. మిమ్మల్ని పట్టించుకోని వాళ్ళు, మిమ్మల్ని ఆపిన పరిస్థితులు, మిమ్మల్ని కదిలించిన వైఫల్యాలు, అవే మీ కథని ప్రేరణగా మారుస్తాయి. మీలోని శక్తి అతి పవిత్రం. మీ కర్మలు సాధనం మాత్రమే. మీ ఆత్మశుద్ధత్వమే రాళ్లు తొలగిస్తుంది. మీరు ఎప్పుడూ ఎవ్వరి చెడు కోరలేదు. ఎప్పుడూ ఇతరుల గురించే ఎక్కువ ఆలోచించారు. మంచి మనిషిగా ఉండాల్సినది అంతా చేశారు. ఇప్పుడు ఆ మంచితనం మొత్తం ఒక పెద్ద వెలుగుగా మారి మీ జీవితాన్ని ప్రకాశవంతం చేయబోతోంది. గుర్తుంచుకోండి, విశ్వం ఎవరినైనా ఎంచుకుంటే ముందు పరీక్షిస్తుంది. మీరు పరీక్షలు ఎన్నో ఇచ్చారు. ఈరోజు ఈ వీడియో మీకు కనిపిస్తోందంటే మీరు ఎంపిక అయ్యారని అర్థం. ఇది మీకోసం నేరుగా వచ్చిన సందేశం. ఆ శక్తి నుంచి, ఎప్పుడూ మిమ్మల్ని చూస్తూ, వింటూ, మీ గుండెలోని ప్రతి భావాన్ని అనుభవిస్తున్న ఆ శక్తి నుంచి.
చాలా కాలంగా మీరు ఏదో ఆలోచిస్తున్నారు, ఏదో సంకేతాలు అడుగుతున్నారు, ఏదో సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే ఆ సమాధానం. జీవితంలో కొన్ని మలుపులు వస్తాయి, అక్కడ అన్నీ ఆగిపోయినట్టు అనిపిస్తాయి. మీరు బహుశా ఆలోచించి ఉంటారు, ఎందుకు ఎప్పుడూ విషయాలు పాడవుతాయి, ఎందుకు ప్రతిసారి మంచి జరగబోతుంటే ఆగిపోతుంది అని. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, బహుశా విశ్వం మిమ్మల్ని ఒక మరింత గొప్ప విషయం కోసం సిద్ధం చేస్తూనేమో. మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ మరింత మంచి విషయం రాబోతుందేమో, అందుకే కొంచెం ఆలస్యం అవుతుందేమో. విశ్వం సందేశం ఇస్తే అది నేరుగా ఉండదు, సంకేతాల్లో మాట్లాడుతుంది. ఒక పాట మాటల్లో, ఒక అపరిచితుడి మాటల్లో, పాత పుస్తకం పేజీల్లో, లేదా ఇలా ఒక వీడియోలా. మీరు ఇప్పుడు దీన్ని వింటున్నారంటే ఇది కేవలం వీడియో కాదు, ఇది ఒక విశ్వ సంభాషణ. ఇప్పుడు ప్రశ్న ఏమిటి? మీరు ఏమి చెయ్యాలి? జవాబు: ప్రశాంతంగా ఉండండి, లోపలికి చూడండి, ఎప్పుడూ వచ్చే భావాలను అనుభవించండి, ఎప్పుడూ రిపీట్ అయ్యే ఆలోచనల మీద దృష్టి పెట్టండి. అది మీ అవచేతన మనస్సు విశ్వంతో కలిసి మీకు దిశ చూపిస్తుంది. సమాధానాలు మీ లోపలే ఉన్నాయి. ఈ వీడియో ఆ సమాధానం ఒక అద్భుతమైన ఝలక్, సంగీతం.